అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలుసు, బసవరాజు ఉపేందర్రావు, రిటైర్డ్ సూపరింటెండెంట్, కలెక్టర్ ఆఫీస్ ఖమ్మం. నేను రిటైర్ అయ్యి దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. 2024 సంవత్సరంలో మనందరం మా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అందరం ఒక దగ్గర ఒక ప్లాట్ఫారం మీద కలిసి మనసు విప్పి మాట్లాడుకోవాలనే సదుద్దేశంతో నా మనసులో మెదిలినటువంటి ఈ ఆలోచన సంకల్ప బలమే ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాంది. మొట్టమొదటిగా మనం ఖమ్మంలో పెద్దల సహకారంతో, రెవెన్యూ పెద్దల సహకారంతో, నాయకుల యొక్క సూచనలతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సిసిసి హోటల్ ఖమ్మంలో 24 సంవత్సరం ఏప్రిల్ నెలలో మనం సుమారుగా ఒక 175 మంది సభ్యులతో మనం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అందరికీ అది కూడా నాకు కూడా మొట్టమొదటిసారి కాబట్టి నేను కూడా కొంత చాలా కష్టపడాల్సి వచ్చింది. అవగాహన లేదు కాబట్టి దాని మీద, ఆత్మీయ సమ్మేళనం మీద కొంతమంది సభ్యులతో నేను కూడి ఆ కార్యక్రమాన్ని అందరి సహకారంతో, గౌరవ సభ్యుల సహకారంతో చాలా విజయవంతంగా నడుపుకున్నాం. ప్రతి సభ్యుడికి మెమెంటో శాలువా ఇచ్చి సత్కరించాం, పెద్దల్ని సత్కరించుకున్నాం. దాని కొనసాగింపుగా 2025లో పెద్దలు, రెవెన్యూ పెద్దలు, గౌరవనీయులు, నాకు అత్యంత ఆప్తుడు, మా స్తంభాద్రి బ్యాంక్ చైర్మన్ మరియు ఈఆర్ఆర్ రిసార్ట్స్ అధినేత శ్రీ ఎర్నేని రామారావు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు, సలహా మేరకు వారి ఈఆర్ఆర్ రిసార్ట్స్లో మనం ప్రథమ వార్షికోత్సవం కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. అది అందరి సహకారం. ఇది రెవెన్యూ కుటుంబం. ఆ వార్షికోత్సవంలో అంతా అయిపోయిన తర్వాత కొన్ని తీర్మానాలు చేశా. నెక్స్ట్ ఇయర్ దానికి మనం మహిళల్ని కూడా కలుపుకుందాం, ఒక సావనీని విడుదల చేద్దామనే తీర్మానాలు కూడా చేయటం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు జరిగినటువంటి ఫిబ్రవరి 8, 26న మళ్ళీ అదే ఈఆర్ఆర్ రిసార్ట్స్లో చాలా ఘనంగా అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా మనం సావనీని ఆవిష్కరించుకున్నాం. మధుర స్మృతులు అనే పేరుతో ఒక సావనీని ఆవిష్కరించుకున్నాం. దాంట్లో సుమారుగా 265 మంది మనకు ఎన్రోల్ అయినారు. 344 మంది రిటైర్ అయిన సభ్యులుంటే 265 మంది ఎన్రోల్ అయినారు. వాళ్ళందరినీ మనం సావనీల్లో ప్రతి వాళ్ళ బయోడేటాలు సేకరించి వాళ్ళ ఫోటోలతో సహా మనం దాని సావనీల్లో ముద్రించుకున్నాం. అంతేకాకుండా చాలా సమాచారాన్ని కూడా, మన రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మన సావనీలో ముద్రించుకున్నాం. అట్లానే 24, 25 వార్షికోత్సవాలకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా మనం సావనీలో ముద్రించుకున్నాం. సో ఇది ఒక బృహత్తర కార్యక్రమం, యజ్ఞం లాంటిది. అహర్నిశలు కష్టపడి చేయటం జరిగింది. దానికి నాకు సహకరించినటువంటి ముఖ్యంగా శ్రీ కన్వీనరు, చీఫ్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీరామ్ ప్రభాకర్ శ్రేష్ఠ గారు నా వెన్నంటే ఉండి, మా ఇంట్లోనే ఉండి దాదాపుగా 4 రోజులు కష్టపడి నాతోనే ఉంటూ, నాతోనే తింటూ ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి కారకులైనారు. అట్లనే నేను ఒక వ్యవస్థను రూపొందించా, కోఆర్డినేటర్ల వ్యవస్థ. మాకు ఆర్గనైజింగ్ కమిటీ ఉంది. ఏ ప్రాంతాల వారీగా కోఆర్డినేటర్స్ కూడా చాలా కష్టపడ్డారు. పెద్దవాళ్ళు ఉన్నారు మా దాంట్లో. 80 ఏళ్ల పైచిలకు వాళ్ళు నుంచి 93 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వాళ్ళ గౌరవ సూచకంగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా వాళ్ళందరినీ ఆదరించి, గౌరవించి మేము చేసాం. ముఖ్యంగా ఈసారి మహిళల్ని కూడా మేము ఆహ్వానించాం. దాదాపు ఒక 23 మంది మహిళలు కూడా, మహిళా సోదరీమణులు, రిటైర్ అయిన వాళ్ళు పాల్గొన్నారు. చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ సావనీరు ఆవిష్కరణ కానివ్వండి, మహిళలు పాల్గొనడం కానివ్వండి, ఇదంతా అసలు కన్నుల పండుగలాగానే జరిగింది. దానికి ముఖ్యంగా మాకు సహకరించిన ప్రతి గౌరవ సభ్యుడికి, ముఖ్యంగా మా కోఆర్డినేటర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి లక్ష్మీనరసింహారావు గారు, భాస్కర్ గారు, డి భాస్కర్ గారు, అట్లనే భద్రాచలంలో ఉన్నటువంటి సుబ్బారావు గారు, కొత్తగూడెంలో ఉన్నటువంటి మోహన్ రావు గారు, పాలవంశ వెంకటకృష్ణయ్య గారు, వరంగల్ కుమారస్వామి గారు, కల్లూరి కిషన్రావు గారు, విజయవాడ కోటేశ్వరరావు గారు, సత్తుపల్లి వైకుంఠరావు గారు, వీళ్ళందరూ
ఈ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ నా కుడి భుజం ఎడం భుజంగా వెన్నంటి ఉన్నటువంటి సాంబశివరావు సుదర్శన్ గారు, నాగాచారి గారు, రామారావు గారు, తర్వాత హనుమంతరావు గారు, మురళి గారు, నాగేశ్వరరావు గారు, పుల్లారావు గారు, ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. అందరూ ఒక యజ్ఞంలో తలా ఒక సమిధలాగా నాకు తోడుగా ఉండి నా మీద నమ్మకం ఉంచి నా మాటను నిలబెట్టినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అట్లాగనే మహిళా కోఆర్డినేటర్స్ కూడా సత్యవతి గారు, ఉమాకుమారి గారు, లిల్లీ పుష్పం గారు కూడా మాకు ఎంతో సహకరించి ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయానికి వస్తే మనకి ఎక్కడైనా చూసుకున్నట్లయితే రెండే ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక విందు భోజనాలు, భోజనానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మాకు చక్కటి భోజనం అందించినటువంటి ఆ రాము క్యాటరింగ్ అతనికి అంతకంటే కూడా కొత్త టెక్నాలజీతో కొత్త విషయాలతో మాకు వీడియో ఫోటోగ్రఫీ చేసి మా అందరి మెప్పు పొంది మేము 200 మంది ఫోటో దిగాలి, ఎట్లా దిగాలి బాగా మదన పడ్డాం. దానికి ఆ యొక్క ఇష్యూని చాలా తేలిగ్గా మా యొక్క వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి నాకు అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు, బంధువైనటువంటి శ్రీ దేవులపల్లి నరసింహారావు గారు దానికి చాలా ఆయన శ్రమ వచ్చి తన సొంతింట్లో పనిలాగానే ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కటి చిత్రాలు వచ్చినాయి, లైవ్ ఏర్పాటు చేశారు, యూట్యూబ్లో ఏర్పాటు చేశారు. మాకు ఫొటోస్ కూడా గ్రూప్ ఫోటోలు చాలా పెద్ద సైజులో ఇచ్చారు. అందరూ 100% అందరూ చాలా మెచ్చుకున్నారు ఆ ఫోటోలు చూసి. అది టైం ప్రకారం తీసుకొని వచ్చాడు. నిజంగా వారికి కూడా మా కమిటీ తరఫున, మా సభ్యుల తరఫున కూడా వారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మాకు అంత పెద్ద హాల్ ఇచ్చి ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా అన్నగారు రెవెన్యూ పెద్ద ఎర్నేని రామారావు గారికి మరీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లే ఈ ప్రతి ఒక్కరికి మా సలహాదారులైనటువంటి సైదయ్య గారు, సుబ్బయ్య గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం అది నిర్వహించుకుంటాం. ఫిబ్రవరి 2వ ఆదివారం వచ్చే సంవత్సరం దంపతులు ఫ్యామిలీస్తో పెట్టాలని ఒక ఆలోచన చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే సంవత్సరం కూడా ఫ్యామిలీస్తో పెడతాము. ఇదే ట్రూప్ ఉంటుంది. దీంట్లో కూడా ఈ కార్యక్రమంలో మా రెవెన్యూ సభ్యుల్లోనే చక్కగా సంగీతం ఆలపించే వాళ్ళు ఉన్నారు. గణపతి రాజు గారు కానివ్వండి, సోమశేష్ సత్యనారాయణ గారు కానివ్వండి, మాదిరాజు హనుమంతరావు గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ, వెంకట, వీళ్ళందరూ చక్కగా పాటలు పాడి జనాన్ని అలరించారు. నేను కూడా ఏదో 2-3 పాటలు పాడటం జరిగింది. ఏదైతే మొత్తానికి ఈ మా యొక్క బృహత్తరమైనటువంటి ఈ మహాయజ్ఞం చాలా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మేము మొదలుపెట్టింది కూడా విజయదశమి రోజు లాంచ్ చేసా. కరెక్ట్గా ఆనాటికి 100 రోజుల టైము. ఈ 100 రోజుల్లో చాలా కష్టపడి సామూహిక ఆవిష్కరణ అయితే ఏమండి, మిగతా విషయాలకు వస్తేనేమంటే అన్ని దిగ్విజయంగా పూర్తి అయినందుకు దానికి సహకారం అందించిన, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి టెక్నీషియన్కి, ప్రతి సహాయకారికి పేరున ధన్యవాదాలు, మనఃపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.